హలో అండి, అందరికీ వెల్కమ్ టు నవికాస్ క్రియేషన్స్. సో నేను మీకు ఇవాళ ఇంకో కొత్త బ్యాంగిల్ డిజైన్ చూపిస్తున్నాను. నేను ఇవాళ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/4 తీసుకున్నాను. మీకు ఏ బ్యాంగిల్ సైజ్ కావాలో అది తీసుకోండి. ఇంకోటి ఏంటంటే 2/2కి 2/4కి 2/6కి చిన్న ప్లాంక్ అయితే సరిపోతుంది లెంత్ ఆఫ్ థ్రెడ్. అదే 2/8కి 2/10కి 2/12 సైజెస్కి అయితే పెద్ద ప్లాంక్ కావాలి. నేను ఇక్కడ 35 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇవి 4 కట్ బ్యాంగిల్స్. సో నేను 35 రౌండ్స్ అయితే సరిపోతుంది మనకి థ్రెడ్ అనేది. ఇప్పుడు మనం బ్యాంగిల్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేసి మనం చుట్టుకున్న థ్రెడ్ ఉంది కదా 35 రౌండ్స్ ఆఫ్ థ్రెడ్, దాన్ని బ్యాంగిల్కి స్టిక్ చేయాలి. స్టిక్ చేసి దాన్ని డ్రై అవ్వనివ్వాలి. గట్టిగా డ్రై అయినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అది, లేకపోతే ఊడిపోతుంది మనం ర్యాప్ చేసేటప్పుడు. థ్రెడ్ అనేది పక్కన నీట్గా ఒక థ్రెడ్ మీద ఇంకో థ్రెడ్ పడకుండా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా అడ్జస్ట్ చేస్తూ చుడుతున్నానో, మీరు కూడా అలానే అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేయాలి. అప్పుడే మీకు చూడడానికి నీట్గా ఉంటుంది. లాస్ట్కి వచ్చిన తర్వాత గ్లూ తీసుకొని ఆ మిగిలిన థ్రెడ్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా పట్టుకొని స్టిక్ చేసుకోవాలి. చూడండి నేను గ్లూ ఎలా అప్లై చేస్తున్నానో, మీరు కూడా అలానే అప్లై చేసి థ్రెడ్ అనేది గట్టిగా హోల్డ్ చేసి గమ్ని అప్లై చేయాలి. అప్పుడే థ్రెడ్ అనేది ఊడకుండా ఉంటుంది. ఇప్పుడు కట్టర్ తీసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయాలి. కొంచెం డ్రై అయిన తర్వాత కట్ చేయండి, లేకపోతే థ్రెడ్ అంతా ఊడొచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఈ డిజైన్కి 3x3 mm స్క్వేర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. మీరు 4x4 అవి తీసుకుంటే మన బ్యాంగిల్ సైజ్ కంటే ఎక్కువ ఉండేసి అంత నీట్గా కనిపించవు. సో మీరు కూడా 3x3 mm స్క్వేర్ కుందన్స్ తీసుకోండి. గ్లూ చూడండి, గ్లూ కొంచెం అప్లై చేసి కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకొని అప్పుడు కొంచెం స్టిక్ చేసుకోండి, లేకపోతే గ్లూ అంతా పైకి వచ్చేసి అంత నీట్గా కనిపించదు. తర్వాత కూడా చూపించినట్టు నీట్గా ఒక కుందన్కి అట్లా అప్లై చేసుకొని మీరు కూడా స్టిక్ చేయండి. కుందన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేయండి. మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ని. ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి.
లాస్ట్ వరకు చూడండి, అవుట్పుట్ ఎంత బాగా వస్తుందో. నేను లాస్ట్లో ఇమేజెస్ యాడ్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.